గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు నట్టి దుస్తర మార్గంబున తేజరిల్లో హరికిన్ తత్వార్థినై మృక్యదల్. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీ కాదర్ భగవాన్ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. జగద్గురువైనటువంటి కాదర్ భగవాన్ యతీంద్రుల వారి 94వ వార్షికోత్సవాన్ని శక్తి కొలది జరుపుకొనుచున్నాము. 1987 జనవరి 1వ తేదీ ప్రప్రథమంగా గురుదేవుని దర్శనార్థమై ఆశ్రమానికి వెళ్ళినటువంటి రోజుది. 2వ తేదీ 87 జనవరి 2వ తేదీ ఉపదేశం ఇచ్చాడు. నేడు 2024 కాదర్ భగవాన్ పూజ రోజే మొట్టమొదటగా ఆశ్రమానికి వెళ్ళడం, ఆ పూజ రోజే స్వామిగారు మంత్రోపదేశం చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు నేటికి 36 సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకుని. స్వామిగారు నులక మంచం మీద కూర్చొని ఉన్నారు. తెల్లటి వస్త్రాన్ని కప్పుకొని మేము అంత దూరంలో వస్తూ ఉంటే ఇలా చూచాడు. ఇలా చూచి సమీపానికి మేము వెళ్ళి స్వామివారి పాదములకు నమస్కరించి లేచి నిలుచుకున్నప్పుడు ఒక పండును ప్రసాదంగా చేతికిచ్చి, నువ్వు పుట్టిన సంవత్సరమే అబ్బా నేను ఇక్కడికి వచ్చింది అన్నాడు స్వామిగారు. ప్రథమంగా తొలి మాట, నువ్వు పుట్టిన సంవత్సరమే అబ్బా నేను ఇక్కడికి వచ్చింది, ఇంతకాలానికి వచ్చావు, మంచిది, శుభం, కూర్చో. 2-3 నిమిషాలు జరిగిన తరువాత గురుస్వామి, నా మనస్సును సంతోషపెట్టగలిగేటువంటి బిడ్డ ఇప్పుడు వచ్చాడు అని రెండవసారి మాట్లాడాడు ఈ మాట. ఇవన్నీ కూడా స్వామిగారు మాట్లాడుతున్న ఆ సందర్భంలో మనకు ఏమీ తెలియవు, వాటి యొక్క అంతరార్థాలు. దేన్ని దృష్టిలో పెట్టుకొని స్వామిగారు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది, కానీ అప్పుడు అర్థం అవ్వదు. అప్పటికి ఉపదేశం కూడా ఇవ్వలేదు, అప్పుడే వెళ్ళిన సమయంలో చెప్పిన మాట. ఇది జనవరి 1వ తేదీ జరిగింది. 2వ తేదీ మళ్ళీ మంత్రోపదేశం చేశాడు. ఈరోజు కూడా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి హంస యొక్క లక్షణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి అమ్మవారికి చెప్పబోతూ ఉన్నాడు.
దేవి, పరమహంసుని సంచారము నరులెవ్వరు ఎరుగరింక, అంతరమునకు అరుదిల్చుటే పూరకమగు, పరికింపగా రేచకంబు బాహ్యమునకేగున్. ఓ రుక్మిణి, మహర్షి ప్రోక్తమైనది, నా ఆరాధ్య దైవమైనటువంటి సాందీప మౌనీంద్రుల వారిచే పొందినటువంటిది, నా గురువును మనసారా స్మరించి వారి పాదపద్మముల సాక్షిగా వారి అనుగ్రహము మేరకు ఈ సత్యాన్ని నీకు ఉపదేశిస్తూ ఉన్నాను. పరమాత్మ యొక్క స్వరూపము మన శరీరములో ఉంది. ఈ రహస్యము నరులకెవ్వరికీ తెలియదు అన్నాడు. పరమహంసుని సంచారము నరులెవ్వరు ఎరుగరింగా, నరులకు ఈ రహస్యం తెలీదు. అంతరమునకు అరుదిల్చుటే పూరకమగు, పరికింపగా రేచకంబు బాహ్యమునకేగున్. అది పరలోకమునకు ఇహలోకమునకు సంబంధము కలిగి ఉంది. పరలోకవాసులకు భూలోకవాసులకు ఆరాధ్యనీయమైనదిగా ఉంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపము నీలో, నీ హృదయాంతరాళములోనికి అది ప్రవేశించినప్పుడు పూరకము అని చెప్పబడుతూ ఉంది. నీ హృదయాంతరాళములో అక్కడ నుండి వెలుపలికి అది మళ్ళా నడచినప్పుడు రేచకము అని చెప్పబడుతూ ఉన్నది. రేచకము అనగా విడచుట, పూరకము అనగా తన యందు ప్రవేశిస్తూ ఉన్న సత్యాన్ని నిలుపుకొనుట. ఇది లోపలికి నేగి ఆ అంచ లోన అడగు, ఆ బ్రహ్మ తేజస్సు లోపలికి ప్రవేశించి లోపలనే తన స్వరూపాన్ని విలీనం చేసుకుంటుంది. లోపలికి నేగి నా అంచ లోన నడగువు, అది లోపలికి వెళ్ళి మళ్ళీ బయట రావడం లేదోయ్, అది లోపలనే తన స్వరూపాన్ని విలీనం చేసుకుంటూ ఉంది. అది ఏ అంతర కుంభకం మనగబరగో. దాన్ని ఏమంటారో తెలుసా? అంతర్ కుంభకము అంటారు. వెలికి సంచారమే తెంచి వెలి నడంగు, అది ఏపో బాహ్య కుంభకం అనగనొప్పు. అది వెలుపలికి వచ్చిందా, వెలుపలనే తన స్వరూపాన్ని లయమొనర్చుతూ ఉన్నది. అనగా వెలుపలికి వచ్చి సర్వ ప్రపంచాన్ని ఆవహిస్తూ ఉన్నది. లోపలికి వెళ్ళి
నీ హృదయాంతరాలనన్నింటినీ ఆవరిస్తూ ఉన్నది. అది వెలుపల లోపల సందే లేవకుండా వ్యాపిస్తూ ఉంది. అది వెలుపల లోపల ఎక్కడ వెలితి లేకుండా వ్యాపిస్తూ ఉంది. అందువల్ల ఒక్క హంస వెలుపలికి వచ్చిందా వెలుపల ఉన్న సమస్త బ్రహ్మాండాన్ని ఆవహిస్తూ ఉంది. అది లోపలికి ప్రవేశించిందా నీ హృదయాంతరాళములో సర్వనాడుల యందు వ్యాపిస్తూ ఉంది. దీన్ని అంతర్కుంభకమని బాహ్య కుంభకమని పెద్దలు చెబుతున్నారు. అయితే దీని రహస్యార్థాన్ని ఎప్పుడు కూడా వేదములలో గల ఆంతరంగికమైనటువంటి మర్మాలను అంతరార్థాలను వెలికి వాటిని చెప్పరాదు. వాటిని అర్థం చేసుకొని అనుభవించాలి. అందుకే మహాత్ములు వాటిని గోప్యంగా పెట్టారు. ఎప్పుడు మనం పండు ఆరగించాలనుకుంటామో అప్పుడే కదా అరటిపండు బెరడును వేరు చేస్తాము. అంతవరకు అది బెరడుతో కూడా కలిసి ఉంటుంది కదా. అలాగే శిష్యుడు దాన్ని ఉపాసించాల్సిన అవసరం వానికి ఎప్పుడు ఏర్పడుతుందో, నేనెవరు అని తెలుసుకోవాలనే పరితాపం వానికి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే గురువు వానికి ప్రమాణం చేసి ఆ సత్యాన్ని వాని మనస్సుకు అందిస్తాడు, వాని హృదయములో ప్రవేశపెడతాడు. మరుపులేనటువంటి శ్రద్ధ తీసుకోమని హెచ్చరిస్తాడు. దీనిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే నిన్ను అంత అచిరకాలములో నిన్ను సమస్యల నుండి అది బయట వేస్తుంది, కర్మబంధముల నుండి విడిపిస్తుంది, దుఃఖ సాగరాన్ని దాటిస్తుంది, సందేహాలనన్నింటినీ నివృత్తి చేస్తుంది. ఇహలోకములో పరలోకములను ఆవహించి ఉన్న పరవస్తువును నీ ఎదుట నీకు సాక్షాత్కరింపచేస్తుంది. అంతటి అమూల్యమైనటువంటి రహస్యం ఇది కుమారా అని శిష్యునికి పూరకమున సోవర్ణమును రేచకమున హంవర్ణంబును ఊరగ కూర్చి చెప్పించిన తారక మంత్రం బుయగు తరుణేందుముఖి. పూరకమున సోవర్ణంబును రేచకమున హంవర్ణంబును ఊరగ కూర్చి చెప్పించిన తారక మంత్రం బయగును తరుణేందుముఖి. ఇక్కడ పూరకము రేచకము అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ ప్రణవ బీజాక్షరాన్ని మనస్సుకు ఎక్కించాలి, మనస్సుకు నేర్పించాలి. ఇదండి గురువు వెలిగారం పెట్టి అతికించిన బంగారము వలె గురువు శిష్యునికి మనస్సును ఆత్మతో అతికించడానికి ఉపదేశించే పరమ రహస్యం ఇదే. ఏ బీజాక్షరాన్నైతే ఇక్కడ ఇదివరకు మనం ధ్వని చేశామో ఆ బీజాక్షరాన్ని
మనస్సు స్వీకరించాలి. మనస్సు దాన్ని స్వీకరించి ప్రాణస్వరూపముతో కలిసి నడవాలి. అప్పుడది తారక మంత్రము అని చెప్పబడుతుంది. తా అంటే తాను, తారకం అంటే ఏమి? తార అని చెప్పబడేటువంటి బ్రహ్మస్వరూపము, తానని చెప్పబడేటువంటి మనస్సు, ఇవి రెండు ఒక్కటిగా అన్వయింపబడతాయి. మనస్సు ఈ బీజాక్షరాన్ని పెదవులను కదలించక, నాలుకను కదలించక, కేవలం మనస్సు సంకల్పశక్తితో దానిని స్మృతి పదంలో ఉంచుకొని అనుసరించాలి. అప్పుడు ఇది తారక మంత్రం అవుతుందంటాడు. ఇది ఏ పరమరహస్యము, ఇదే పరమరహస్యం. ఇది ఏ మంత్రార్థమనగా, మంత్రము యొక్క అర్థం ఇదే రుక్మిణి. ఎలా ప్రసిద్ధం విదియే జపమంత్రం బన, ఇది ఏ పరికింప అజప నిజవేత్తలకు. తత్వవేత్తలైనటువంటి మహాత్ములకందరికీ ఆరాధ్యనీయమైనటువంటి రహస్యం ఇదే రుక్మిణి, ఇంతకు మినహా ఇంకా లేదు. ఇది ఏ పరమరహస్యము, ఇది ఏ మంత్రార్థమనగా ఇలా ప్రసిద్ధం. ఇది ఏ జపమంత్రంబన, ఇది ఏ పరికింప అజప నిజవేత్తలకు. బ్రహ్మవేత్తలైనటువంటి మహాత్ములకందరికీ ముక్తిని అనుగ్రహించదగిన సత్యము ఇదియే. అరయ వక్త్రంబు కర్మేంద్రియంబుగాన పాయక నోట జపమును చేయరాదు. నోరు కర్మేంద్రియం కాబట్టి కర్మేంద్రియమైనటువంటి నోటితో ఈ మంత్రాన్ని చెప్పకూడదు రుక్మిణి. అందువల్ల దాన్ని గ్రహించి మనస్సుతో అనుసరించాలి అంతే. ఆ నేర్పుతో దాన్ని స్వీకరించే సత్తా కలిగిన వానికి అది ఉపాసనీయ యోగ్యమవుతుంది. దాన్ని అందుకోలేకపోయాడు అంటే వాడు వ్యర్థుడే. దాన్ని ఎలా ఉపాసించాలి అనే విధానాన్ని గురువు చెప్పినప్పుడు అర్థం చేసుకొని దాన్ని మనస్సుకు ఎక్కించుకోకపోతే వాడు ఆ మంత్రాన్ని పోగొట్టుకున్నవాడు అవుతాడు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా వాక్కుతో దాన్ని ఉచ్చరించరాదు. ఎందువల్లంటే మనస్సు జ్ఞానేంద్రియం, నోరు కర్మేంద్రియం. అందువల్ల కర్మేంద్రియమైనటువంటి నోటితో ఉచ్చరించే దానివల్ల ఫలితము శూన్యం అనేసాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఆ అమూల్యమైనటువంటి వాక్యరత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక చెప్పబోయే వాటినన్నిటినీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని అన్వయించుకుంటూ వినాలి. పెదవులను కదలనీయగా విదితముగా పరమహంస వెంట నటింపన్. పెదవులను కదలనీయవద్దు, పెదవులను కదలించకుండా నాలుకను అదిమి పట్టుకొని
కేవలం మనస్సుతో హంసస్వరూపముతో కలిసి నడవాలి. అది తారక మంత్రం. రుక్మిణి పెదవులను కదలనీయగా విదితంబుగా పరమహంస వెంట నటింప మది బొందిల్చి బదిల్చిన సదయాత్ముడు సులభముగను సద్గతిగాంచు. ఆ పరమహంస వెంట మనసు కలిసి నడవాలి అంటాడు. ఆ పరమహంస వెంట అంటే అది నిరంతరము అది చరిస్తూ ఉంది, తన కర్తవ్యాన్ని తాను అనుసరిస్తూ ఉంది. దానితో కలిసి ఈ మనస్సు గురువు చెప్పిన బీజాక్షరాన్ని జ్ఞప్తి యందుంచుకొని దాంతో కలవాలి. అప్పుడు మాత్రమే అది సద్గతిని అనుగ్రహిస్తుంది. ఆ బీజాక్షర ద్వయాన్ని మరచి దానిని నువ్వు అనుసరించాలి అనుకున్నా అది అనుసరణ కాదు. స్వామిగారు ఈ విషయాన్ని ఇంకా విశ్లేషించకుండా వదిలేస్తున్నాడే అని అనుకోకూడదు. ఎందుకంటే అది ప్రమాణవాక్యాలు గనుక ఒళ్ళు మీద భయం పెట్టుకొని మాట్లాడాలి. దానికాడ అంత గోప్యంగా మహాత్ములందరూ హృదయపేటికి యందు భద్రపరుచుకోవడానికి కారణం ఏంటి అంటే దానిని ఉపాసించి వాళ్ళు పొందిన అనుభూతిని దృష్టిలో పెట్టుకొని అంత అత్యద్భుతమైనటువంటి ఆ పరమార్థాన్ని పొందడానికి ఇది మూలమయ్యింది. ఇది సామాన్యమైనది కాదు, ఇది వర్ణనలకు అందేది కాదు. ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం చేత, గురు సేవాబలము చేత, గురుభక్తి కలిగి ఉపాసిస్తే తప్ప ఇది మరొక్క మార్గం గుండా ఇది మనకు అందేది కాదని మహాత్ములందరూ చేతులు కట్టుకొని వినమ్రులయ్యారు. ఆ తారక మహామంత్రోపాసన ప్రభావము వల్ల దాటరాని విడిపించుకోవడానికి వీలుగాని దుఃఖ సాగరాలను కర్మ బంధాలను దాటేశారు మహాత్ములు. అయితే జన్మ జన్మలలోనూ చేసుకున్న కర్మలు అనుభవిస్తే గాని తొలగవవి. అలాంటివి తారక మంత్రోపాసన వల్ల దగ్ధమైపోతు కాలి వాటి బూడిద ఆచూకీ కూడా తెలియకుండా భస్మమవుతున్నాయి. అంటే ఈ మంత్రమునకు ఎంత పవర్ ఉందో. అసలు పాపరాశులు అని బహువచనాన్ని ప్రయోగిస్తాడు. పాపరాశి అనకుండా రాసులు అంటాడు. ఆ రాశి ఎంత రాశి, ఇంత రాశి, ఇంత రాశి, ఇంత రాశి, ఎంతైనా కావచ్చు. అలాంటి రాసులు ఎన్ని అసంఖ్యాకములు, లెక్క పెట్టలేనన్ని పాపరాశులు నీ ముందేసుకొని వాటిని అనుభవించడానికి పాపసాగరము ముంద కూర్చొని దుఃఖిస్తున్నటువంటి నిన్ను ఎవడ్రా దాటిస్తాడు? వీటిని అన్నిటినీ ఎంతకాలం అనుభవిస్తే పూర్తవుతాయిరా ఇవన్నీ పూర్తి చేసే లోపల ఇంక చేయకుండా ఉంటావనడానికి గ్యారెంటీ ఏముంది? ఇలాంటి దుఃఖ సాగరములలో మునుకెలెత్తుతూ ఉన్నటువంటి నీ ప్రారాబ్ధాన్ని అడుగంట చేయదగినటువంటి మహాశక్తి ఈ తారక మంత్రము అని తెలిస్తే ఈ మంత్రము ఎంత గొప్పది, దాని గొప్పతనాన్ని వర్ణించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే ఎటు చూచినాను లేని దగురా, ఏదిరా
నా మనస్సును కదిలిస్తూ ఉన్న ఆ పాపపు చింతనలు ఏవి అని గురుసేవ చేసినటువంటి వాని మనస్సును ఇదివరకు కదిలిస్తూ ఉన్నటువంటి పాపాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయంటవి. అవి వెతికి మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాం అనుకుంటే కూడా అవి జ్ఞాపకానికి కూడా రావటవి, ఆ దుర్విషయాదులు అనేటువంటివి. అలాగా మాయమైపోతాయి, వాటి యొక్క స్వరూప నాశనం జరుగుతుంది. అంతటి యొక్క పవరు కలిగింది ఏది అంటే అది తారక మహామంత్రం. అది తారక మహామంత్రం. మంత్రం ఇంత చిన్నది, శక్తి ఇంత గొప్పదా? అవును. విత్తనమునకు మర్రి వృక్షంబునకు నెంత. మర్రి విత్తనం ఎంత చిన్నదో దాని నుండి వెలువడిన వృక్షం ఎంత పెద్దదో. ఈ చిన్న వాక్యములోనే అంత గొప్ప సత్యాన్ని ఇమిడ్చి మనకు ఉపదేశించకపోతే ఇది ఇహలోక పరలోకాలను ఆవరించుకొని ఉన్న సత్యము, ఇది ఇంత పెద్ద మ్యాటరు అని చెప్పి ఆ మంత్రాన్ని ఒక భాగవతము 1000 పేజీలు ఉందనుకోండి, 1000 పేజీలలో లిఖింపబడి ఉంటే ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుండేది? 1000 పేజీల మంత్రమా నారాయణ? 4 లైన్లుండే కందపద్యాన్ని గుర్తుపెట్టుకోలేక తంటాలు పడుతున్నామే. 4 లైన్లున్న కందపద్యాన్ని గుర్తుపెట్టుకోలేక తంటాలు పడుతున్నాం. మనం 1000 పేజీలు మంత్రం కన్నా అయి ఉంటే మనం దాని అంచుకే పోం. అందుకని వాళ్ళు దాన్ని సంక్షిప్తంగా, వాళ్ళు ఎంత సులభంగా అంటే ఏ చదువు లేనటువంటి పామరునికి సైతము మనస్సు పెడితే చాలు దాని మీద సులభంగా అందుకోగలిగినటువంటి యొక్క సూత్రాన్ని మనకు కనిపెట్టి వాళ్ళు తెలియచేశారు. ఇంత ఉపకారము చేసేవాళ్ళు ఈ లోకములో ఇంకెవ్వరు లేరు. దీన్నే మహోపకారం అంటారు. కాబట్టి దీన్ని పెదవులను కదలనీయక, అందుకు రమణ మహర్షి గారు మౌనం వహించింది. ఇప్పుడు మీరు కూడా కొంతసేపు మౌనంగా కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసి లేచిన తరువాత వెంటనే మాట్లాడడానికి మీకు మనస్కరించదు. కొన్ని నిమిషాల పాటు మాట్లాడడానికి మనసు అంగీకరించదు. ఎందువల్లంటే దానికి మరులుకున్నటువంటి యొక్క మనస్సు మళ్ళా బాహ్య సంబంధమైనటువంటి మాటలకు మళ్ళీ అవకాశాన్ని ఇవ్వడానికి అది ఇష్టపడదు. క్రమంగా ఒక్కొక్క మాట మళ్ళీ మామూలు దోవకు వచ్చేంతవరకు. ప్రధానంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు వెంటనే మాట్లాడలేము. మాట్లాడడానికి కొన్ని నిమిషాల పాటు ఇష్టపడదు మనస్సు. అది అటువంటిది. అందుకే సంవత్సరాల పర్యంతం మహాత్ములు మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు వందలాది సంవత్సరాలు కూడా మౌనంగానే ఉండిపోయారు. వాళ్ళు మౌనములో కలిగే లాభం అది ఇంత అంత కాదు. ధ్యానం వల్ల కలిగే ఫలితం అది ఇంత అంత కాదు. ఎవ్వడు సంపాదించలేనటువంటి సంపద, సాధించలేనంతటి జ్ఞానము మౌనముతో సాధించవచ్చు. అందుకు నియమాలన్నిటిల్లోకెల్లా మౌనము శ్రేయస్కరం. తారకమంచు నెల్చబడు తత్వమెరుంగగలేక కొందరి ఇంపార ధరిత్రి నా ప్రణవ మంత్రము మాత్రము నేర్చి వాక్కునల్ సారెకు ఉచ్చరింపుదురు. దాన్ని ఎట్లా ఉపాసిస్తే అది తారకమవుతుందనేది తెలియక దాన్ని నోటికి నేర్చుకొని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ సభల్లోనే చెప్పుకుంటూ ఉంటారు. తనకి ఎవరైనా నలుగురు ఎదురు పడితే చాలు వాళ్ళ ముందర కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు దీని గురించి. అది చెప్తున్నాడు ఇక్కడ. సారెకు ఉచ్చరించిన ఏమగుల్, మాటికి దాని గురించి చెప్పుకుంటావు. చెప్పుకున్నంత మాత్రంలో ఏమవుతుందిరా?
నీకేమందుతుంది, వానికేమందుతుంది, ఇద్దరూ దాని నుంచి దూరం అయిపోతారు అనేసాడు. కాబట్టి తారక మంచు నెల్చబడు తత్వమెరుంగగలేక కొందరింపార ధరిత్రిన ప్రణవ మంత్రము మాత్రము నేర్చి వాక్కునల్ సారెకు నుచ్చరింపుదురు సార్థకమే మగు దాన భావమున్ తారక మంత్రమందునను తప్పక కూర్చి జపింపలేనిచో భావమున్ తారక మంత్రమందునను తప్పక కూర్చి జపింపలేనిచో. భావం గురువు ఏం చెప్పాడో దాన్ని భావమందుంచుకొని దానిని అనుసరించలేకపోతే ఏమవుతుందిరా, అది కుదరదన్నాడు. కాబట్టి భావమందుంచుకొని భావయుక్తుడై భావనాపరుడై స్మరించాలి. మానిని ఏ మంత్రంబులు సానుగ జిహ్వేంద్రియమున జపింపవలెగాని ఇక వాక్కు చేతను పూని స్మరింపగరాదు భువి ఎవ్వరికిని. పతివ్రతా శిరోమణి అయినటువంటి ఓ రుక్మిణి శ్లాఘించాడు అమ్మవారిని. అక్కడ మాననీయమైనటువంటి దానవు, ఎదుటివారి మనస్సును అర్థం చేసుకొని నడుచుకోదగిన సామర్థ్యము కలిగిన దానవు, మేధావి అయినటువంటి ఓ రుక్మిణి, ఏ మంత్రంబులు సానుగ జిహ్వేంద్రియమున జపింపవలెన్ కానీ ఇక వాక్కు చేతను పూని స్మరింపగరాదు భువి ఎవ్వరికిని. ఏ మంత్రాన్నైనా సరే వాక్కుతో చెప్పవలసినవే మంత్రాలన్నీ, కానీ ఇది మాత్రము వాక్కునంబూని స్మరింపగరాదు భువి ఎవ్వరికిన్. వాడు ఎవడైనా సరేగాక దీన్ని వాక్కుతో ఉచ్చరించరాదు సుమా. అంతటిది, అది మనస్సుకే పరిమితం. అది మనస్సుది సొత్తు. నీ సొత్తు నువ్వు ఉపయోగించుకోవచ్చు, కానీ ఇంకొకరికి దాని మీద అధికారం ఏముంది? ఒకరి సొత్తును ఇంకొకరు ఉపయోగించుకునే సొంతం ఏముంది? లేదు. కాబట్టి అది మనస్సు చేత ఉపాసించదగినదే కానీ ఇంకొక దానికి అది అందేది కాదు. అది అందదు, అంతే, అది దాందే. అజపా మంత్రం బెవ్వరు భజయుపగా తనకు తానే పవలుల రేల నజప నటిల్చునుగావున అజపను నామంబుగలిగే నాహంసంబునకు. నువ్వు దాన్ని అనుసరించినా అనుసరించకపోయినా తాను మాత్రం జపిస్తానే ఉంది నిరంతరము. కాబట్టి దానికి అజపము అనే పేరు వచ్చింది. అజపము అంటే నువ్వు జపించకపోయినా దాని పాటికి అది జరుగుతూనే ఉంది. అందువల్ల దానికి ఈ అజప మంత్రాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు నాయనా? కోటికి ఒక్కరు మంత్రం తెలిసిన వాళ్ళు, తెలియకుండా ఉండేవాళ్ళు అందరూ కోట్లాది మంది ఉన్నారు. వీళ్ళకందరికీ దాని గురించి తెలియకపోయినా వాళ్ళలో అది జరుగుతూనే ఉంది. వాళ్ళకందరికీ ఇది తెలియదు, తెలియకపోయినా అది జరుగుతూనే ఉంది. అది అజప మంత్రం. అజపం అది. జపము అంటే తెలిసి దానితో కలుసుకోవడం, ఇది జపం. తెలియకుండా అది జరుగుతూ ఉంది, అది అజపం. చతుర పంచ షడాక్షరి సంతతులను అష్ట ఏకాత్రయాక్షరులాదిగాగా సప్తకోటి మహామంత్రక్షయముల మరియు సరిగావు
తారక మంత్రమునకు చతురాక్షరి, పంచాక్షరి, షడాక్షరి, షోడశాక్షరి, అష్టాక్షరి, ఇలాగా 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఈ 7 కోట్ల మంత్రాలు కూడా సరిగా తారక మంత్రమునకు 7 కోట్ల మంత్రములు దీనితో సాటి రావు. అటువంటిది ఈ మంత్రము రుక్మిణి. మంత్రములకెల్లా తారక మంత్రం బే మూల మంత్రమగు. మంత్రాలకన్నిటికీ కూడా మూల మంత్రం ఏది అంటే తారక మంత్రమే. ఇది మూల మంత్రం, మూలం. ఇది ఉంటేనే నువ్వు ఏ మంత్రమైనా జపిస్తావు. ఇది లేకపోతే నువ్వు మళ్ళీ ఏ మంత్రం జపించేదిలే, నువ్వు కదిలేదిలే మెదిలేదిలే, ఇది లేకపోతే. అందువల్ల ఇది మూల మంత్రం అంటాడు. మంత్రములకెల్ల తారక మంత్రం బె మూల మంత్రమగుగావున. ఈ మంత్రము సామాన్యం బగు మంత్రం బని ఎప్పుడు నీదు మదిని ఎన్నకుమి. ఇది సామాన్యమైన మంత్రమని ఎప్పుడైనా చులకనగా భావించేవు రుక్మిణి, జాగ్రత్త చెప్తున్నా. సామాన్యం బగు మంత్రం బని ఎప్పుడు నీదు మది ఎన్నకుమి. ఇది అంతే కదా అని ఎప్పుడు కానీ మనసులో అనుకోవద్దు సుమా, జాగ్రత్త. ఇది తేలిక భావం ఏర్పడింది నీకు దీని మీద అంటే అది నిన్ను వదిలేస్తుంది. ఇది మళ్ళీ నీకు అందదు. అంత పరమ పూజ్యత కలిగి దానిని ఆస్వాదించినప్పుడు నీకు అనంతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని అది అనుగ్రహిస్తుంది. ధరణిని అజప సూత్రంబు దాల్చినట్టి నరుడెవడైనా బ్రాహ్మణుడనగబరగు. ఈ అజప గాయత్రి మంత్రాన్ని ఏ మహాత్ముడు గురునాథుని ద్వారా ఉపదేశింపబడతాడో వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరిగిన బ్రాహ్మణుడు. తథ్యముగా బాహ్య సూత్రము దాల్చి అజప పరత లేకున్న ఎట్లగు బ్రాహ్మణుండు. అజప మంత్రాన్ని మాత్రం తెలుసుకోకుండా కులములో మాత్రము బ్రాహ్మణుడయ్యి జంజాన్ని తగిలించుకున్నంత మాత్రములో బ్రహ్మం ఎరుగని వాడు బ్రాహ్మణుడు ఎట్లవుతాడు రుక్మిణి? కాడు. బ్రహ్మం ఎరిగినవాడు బ్రాహ్మణుడు సుమా. బ్రహ్మ విచారమునుందియు బ్రహ్మము కనుగొన్నవాడే బ్రాహ్మణుడగువు. పో బ్రహ్మమని నోటబల్గుచు బ్రహ్మము గనలేనివాడు బ్రాహ్మణుండగుని. ఆ బ్రహ్మ విచారము చేత నిరంతరము ఆ పరబ్రహ్మ స్వరూపమును దర్శించడానికై పరితపించి 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 ఆ పరమార్థ దర్శనాన్ని పొందినవాడే బ్రాహ్మణుడవుతాడు. కానీ ఆ ప్రస్తావనే మనస్సులో తలుచుకోకుండా ఉండే బాహ్య చిహ్నపరులు బ్రాహ్మణులు కాలేరు.